హైదరాబాద్లో చాలా ఏరియాల్లో మోస్తరు వర్షం, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానాల మళ్లింపు. జూన్ 2 వారానికి రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు, తొలకరికి రైతులు ఏర్పాట్లు చేసుకోవచ్చన్న ఐఎండీ. భూముల వేలానికి హెచ్ఎండిఏ మరో నోటిఫికేషన్, 3 ప్రాంతాల్లో 233 ప్లాట్ల అమ్మకానికి ఏర్పాట్లు. హైదరాబాద్ సిటీ జనానికి పార్కింగ్ కష్టాలు, ఓపెన్ ల్యాండ్స్, మల్టీ లెవెల్పై దృష్టి పెట్టని జీహెచ్ఎంసీ. చేపల అమ్మకం నుంచి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దాకా కొలువులు చేయటం కాదు, సృష్టించాలంటున్న వినోద. డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఎల్బీ నగర్, హయత్ నగర్, వనస్థలిపురం, నాగోల్ ఏరియాలు తడిసిముద్దయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు ప్రవహించడంతో ట్రాఫిక్ స్తంభించింది. వర్షాలతో లోతట్టు కాలనీలోకి నీరు చేరింది. వాతావరణ మార్పులతో హైదరాబాద్కి రావాల్సిన కొన్ని విమానాల్ని దారి మళ్లించారు. రాజమండ్రి నుంచి ఢిల్లీ నుంచి రావాల్సిన 2 ఫ్లైట్స్ని బెంగళూరుకు మళ్లించారు. పాట్నా నుంచి హైదరాబాద్కి రావాల్సిన ఫ్లైట్ విజయవాడకు డైవర్ట్ చేశారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇవాళ రేపు ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయని తెలిపింది. రంగారెడ్డి జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. అబ్దుల్లాపూర్ మెట్లో కాటమయ్య ఆలయంపై పిడుగు పడింది. దీంతో ఆలయ గోపురం పైభాగం ధ్వంసమైంది. పిడుగు పడ్డప్పుడు ఆలయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. జూన్ 2వ వారంలో రుతుపవనాలు రాష్ట్రానికి చేరుకునే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అప్పటి వరకు రాష్ట్రంలో భిన్న వాతావరణం ఉండే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. పశ్చిమ గాలులు బలంగా రాష్ట్రం వైపు వీస్తుండటంతో ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయంటోంది. తొలకరి వర్షాలకు రైతులు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. మే 29న ఉత్తర కేరళలోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయి. మంగళవారం నాడు కేరళ మొత్తం, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మరికొన్ని భాగాలకు విస్తరించాయి. రాగల 2-3 రోజుల్లో కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలకి, కొంకణ్, గోవాతో పాటు తమిళనాడులో కొన్ని ఏరియాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. రుతుపవనాలు జూన్ 5న దక్షిణ రాయలసీమకు, 7 నుంచి 10 మధ్య కోస్తాంధ్ర, తెలంగాణలోకి ప్రవేశిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈలోగా ఉత్తరాది నుంచి గాలులు వీస్తుండటంతో కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉంది. మన రాష్ట్రంలో ఈదురు గాలులతో ఉరుములు మెరుపుల వర్షాలు పడతాయంటున్నారు. దక్షిణ జిల్లాలో పగటిపూట హై టెంపరేచర్స్ నమోదవుతూ మధ్యాహ్నం తర్వాత క్యూములోనింబస్ మేఘాలతో వర్షాలు పడతాయి. దక్షిణ, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోనూ జల్లులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 5వ తారీఖులో మనకి దక్షిణ రాయలసీమ ప్రాంతాల్లోని, మరి 7 నుంచి 10వ తారీఖు లోపల మనకి కోస్తాంధ్ర మరియు మన తెలంగాణలో ప్రవేశించే అవకాశం అయితే ఉంది. ఉత్తరాది నుంచి గాలులు వీస్తూ ఉంటాయి మీదన ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని. అలాగే ఇక్కడ ఒక ట్రఫ్ అనేది ఏర్పడటం జరుగుతూ ఉంటుంది కోస్టల్ బెల్ట్లో. దాని యొక్క ప్రభావం వల్ల ఏంటంటే మనకి కోస్తాంధ్ర సైడ్ కానీ మనకి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతూ ఉంటాయి. మనకి అలాగే మనకి వెస్టర్లీస్ అనేవి పశ్చిమ గాలులు బాగా బలంగా వీయడం వల్ల ఏంటంటే మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం ఉంది, ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లోని. దక్షిణ తెలంగాణలో 36 నుంచి 40 డిగ్రీలు, ఉత్తర తెలంగాణ జిల్లాలో 41-42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉంది. రుతుపవనాలు రాష్ట్రానికి ప్రవేశించే లోపు కురిసే జల్లులకు భూమిని చదును చేసుకోవడంతో పాటు పంటలకు ఏర్పాట్లు చేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఋతుపవనాలు ప్రవేశించాలి కాబట్టి మే 20వ తారీఖు నుంచే కొత్తగా మనం చదును చేసుకోవడం కానీ ప్రిపేర్ చేసుకోవడం కానీ చేయాలి. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు కొద్ది తొలకరి జల్లులు పడుతూ ఉంటాయి. అంటే పూర్తిగా ఋతుపవనాలు కాకపోయినా ఈ జల్లులు అనేవి కొద్దిగా ఉపయోగపడుతూ ఉంటాయి. తర్వాత ఋతుపవనాలు వచ్చిన కానీ మనకి దాదాపుగా 60 సెంటీమీటర్ల డెప్త్ వరకు వర్షం పడే అవకాశం ఉంటుంది. అంటే వరుసగా 3 రోజులు వర్షం పడడం వల్ల ఏంటవుతుందంటే విత్తనం బాగా మొలకెత్తే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకు విత్తనాలు చల్లుకోవాలని చెప్తాం. ఋతుపవనాలు జూన్ 2వ వారంలో తెలంగాణను తాకే అవకాశాలున్నందున వర్షపాతం సాధారణ స్థాయిలోనే నమోదయ్యే ఛాన్స్ ఉందంటోంది ఐఎండీ.
హెచ్ఎండిఏ మరోసారి భూముల వేలానికి నోటిఫికేషన్ ఇచ్చింది. నగర శివార్లలోని 3 ప్రాంతాల్లో ప్లాట్ల అమ్మకానికి సిద్ధమైంది. ఇప్పటికే వివిధ దశల్లో భూముల వేలం ద్వారా సర్కార్కి 5,000 కోట్ల దాకా ఆదాయం వచ్చింది. ఇక మరోసారి హెచ్ఎండిఏ భూముల అమ్మకానికి రెడీ అవుతోంది. ఈసారి మాత్రం గత వేలంలో అమ్ముడుపోని ప్లాట్లతో పాటు మరికొన్ని కొత్తవి వేలానికి పెట్టనుంది. అమ్మకంతో కోట్ల రూపాయల్ని ఖజానాలో వేసుకుంటోంది రాష్ట్ర సర్కార్. దాంతో మరో 3 ప్రాంతాల్లోని భూముల వేలానికి నోటిఫికేషన్ ఇచ్చింది హెచ్ఎండిఏ. మేడ్చల్ జిల్లా బహదూర్పల్లి, రంగారెడ్డి జిల్లా తొర్రూరుతో పాటు తుర్కయాంజల్లోని ప్లాట్లను వేలానికి పెట్టింది. బహదూర్పల్లిలో 51 ప్లాట్లు, తొర్రూరులో 148 ప్లాట్లను వేలం వేస్తున్నారు. వీటిలో రీసెంట్ గా వేలంలో అమ్ముడుపోని ప్లాట్లతో పాటు మరికొన్ని కొత్త ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్లోని 9.5 ఎకరాల్లో వేసిన లేఅవుట్లోని 34 ప్లాట్లకు కూడా నోటిఫికేషన్ ఇచ్చింది హెచ్ఎండిఏ. ఇక్కడ 600 గజాల నుంచి 1,060 గజాల వరకు ప్లాట్లున్నాయి. బహదూర్పల్లి ప్లాట్లకు గజానికి నిర్ధారించిన ధర 25,000, తొర్రూరులో 20,000, తుర్కయాంజల్లో గజానికి 40,000గా సర్కార్ నిర్ధారించింది. బహదూర్పల్లి, తొర్రూరు, తుర్కయాంజల్లో కలిపి మొత్తం 233 ప్లాట్లున్నాయి. బహదూర్పల్లి, తుర్కయాంజల్ ప్లాట్లు పెద్ద సైజువి కావడంతో బిల్డర్లకు అవకాశమిచ్చారు అధికారులు. బహదూర్పల్లి, తొర్రూరులో ప్లాట్ల రిజిస్ట్రేషన్ కి జూన్ 28 సాయంత్రం 5 గంటల వరకు టైం ఉంది. ఈఎండీ చెల్లించడానికి జూన్ 29 వరకు అవకాశమిచ్చారు. బహదూర్పల్లి, తుర్కయాంజల్ ప్లాట్లకు జూన్ 30న వేలంను ఎంఎస్టీసీ ద్వారా ఆన్లైన్లో నిర్వహిస్తారు. తొర్రూరులో 148 ప్లాట్లను జూలై 1, 2, 4ల్లో వేలం వేస్తారు. హెచ్ఎండిఏ, టీఎస్ఐఐసి, రాజీవ్ స్వగృహ భూముల అమ్మకంతో సర్కారుకు 5,000 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి 3 ప్రాంతాల్లోని భూముల అమ్మకంతో మరో 400 నుంచి 500 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టినా నిధులు కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాద్ హయత్ నగర్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా చేపలు, పాల ఉత్పత్తి పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పాల ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ అగ్రభాగాన నిలిచిందని తెలిపారు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చాక 10 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. బ్లూ రెవల్యూషన్ అంటే ఈరోజు చేపల ఉత్పత్తి పెంచేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నాము. గ్రీన్ రెవల్యూషన్తో పాటు బ్లూ రెవల్యూషన్తో పాటు ఈరోజు వైట్ రెవల్యూషన్ అంటే పాల ఉత్పత్తి పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అమెరికా నుంచి పాల పొడి వస్తే పొడిని పాలు చేసి మా స్కూల్ టీచర్ నాకు ఇచ్చేవాళ్ళు. ఈరోజు పరిస్థితి మనం అమెరికాకు పాలు పంపించే పరిస్థితి వచ్చింది. ప్రపంచంలో పాల ఉత్పత్తిలో భారతదేశం నెంబర్ 1గా ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. సుమారు 4 కోట్ల ఇండ్లు దేశమంతా భారత ప్రభుత్వం కట్టింది. మన పక్కనున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో కూడా 20 లక్షల ఇండ్లు కట్టాం. 20 లక్షల ఇండ్లు. ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎన్ని ఇండ్లు కట్టినా, ఎన్ని లక్షల ఇండ్లు కట్టినా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి డబ్బు వాటా మీరు 50 లక్షల ఇండ్లు కట్టినా కూడా ఇవ్వడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈరోజు ఇక్కడ ఉండేటువంటి తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హైదరాబాద్ నగరంలో జనానికి పార్కింగ్ కష్టాలు తప్పట్లేదు. ఏదైనా పనులపై బయటకు వచ్చిన వారు రద్దీ ప్రాంతాల్లో ఉన్న మార్కెట్లకు వెళ్లినప్పుడు పార్కింగ్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఓపెన్ ల్యాండ్స్లో పార్కింగ్ సౌకర్యం కల్పిస్తామని, నగరంలో మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్లు నిర్మిస్తామని జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పటి నుంచో చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ప్లాన్ వర్కౌట్ కాలేదు. హైదరాబాద్ లో వాహనాలు పెరుగుతున్న కొద్దీ ట్రాఫిక్ సమస్య కూడా తీవ్రమవుతుంది. కమర్షియల్ ఏరియాల్లో పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. పార్కింగ్ ఇబ్బందులు తొలగించడానికి ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ ఎన్ని ప్రయత్నాలు చేసినా సమస్య పరిష్కారం కావట్లేదు. మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చాక స్టేషన్ల దగ్గర వాహనాల పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. రద్దీ ప్రాంతాల్లో మల్టీలెవెల్ పార్కింగ్ భవనాలు నిర్మించాలని నిర్ణయించింది రాష్ట్ర మున్సిపల్ శాఖ. జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో రైల్, టీఎస్ఐఐసి, హెచ్ఎండిఏ, ట్రాఫిక్ విభాగాల అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు అధికారులు. నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టాలని నిర్ణయించారు. ఆపద సమయాల్లో హాస్పిటల్స్ కి వచ్చిన జనానికి కూడా పార్కింగ్ కష్టాలు తప్పట్లేదు.
గంటల లెక్కలు వేసి ఛార్జీలు వసూలు చేస్తున్నాయి హాస్పిటల్స్ యాజమాన్యాలు. తమకు ఇష్టం వచ్చినట్టు రేట్లు ముద్రించుకొని పార్కింగ్ దందా చేస్తున్నాయి. ఇలాంటి అక్రమాలను కంట్రోల్ చేయడానికి జీహెచ్ఎంసీలో ప్రత్యేక విభాగం కూడా ఉంది. నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్న సంస్థలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ చర్యలు తీసుకోవాలి. కానీ జనం ట్విట్టర్లో కంప్లైంట్ చేస్తేనే స్పందిస్తున్నారు అధికారులు. నిమ్స్ లాంటి కొన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లోనూ పార్కింగ్ ఫీజులు వసూలు నడుస్తున్నాయి. దీనిపై ఓ సిటిజన్ ట్విట్టర్లో ఫిర్యాదు చేయగా 50,000 రూపాయలు జరిమానా విధించారు జీహెచ్ఎంసీ అధికారులు. మళ్లీ దందా కొనసాగుతున్నా ఎవరు పట్టించుకోవట్లేదు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నగరంలో ఖాళీ స్థలాలను గుర్తించి పార్కింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రైవేటు వ్యక్తుల ఖాళీ ప్లాట్లలో అవకాశాన్ని బట్టి పార్కింగ్ సౌకర్యం కల్పించాలని, అందుకోసం ఖాళీగా ఉన్న భూములకు ట్యాక్సులు రాయితీలు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. ఒకవేళ బహుళాంతస్తుల భవనాల్లో పార్కింగ్ కి ప్రత్యేకంగా కేటాయిస్తే మరికొన్ని అంతస్తులు ఎక్కువ నిర్మించుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని కూడా ప్లాన్ చేశారు బల్దీ అధికారులు. కానీ ఏ ప్రాజెక్టు అమల్లోకి రాలేదు. సిటీలోని మెయిన్ రోడ్డుపై ఉన్న షాపింగ్ మాల్స్, చాలా భవనాల్లో పార్కింగ్ సౌకర్యం లేదు. కొన్ని చోట్ల సెల్లర్లోనూ వ్యాపారాలు నడుస్తుండటంతో జనం రోడ్డుపైన వాహనాలు నిలుపుతున్నారు. దీంతో ట్రాఫిక్ జామ్తో పాటు ఆ వాహనాలకు ట్రాఫిక్ పోలీసులు భారీగా చలాన్లు వేస్తున్నారు. ఇప్పటికైనా నగరంలో వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించాలని సిటీ జనం కోరుతున్నారు. పార్కింగ్ దందాపైన బల్దీ అధికారులు ఫోకస్ చేయాలని కోరుతున్నారు. హైదరాబాద్ సిటీలో రోజు రోజుకు సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్లో నమోదయ్యే కేసులో 20% సైబర్ క్రైమ్కి సంబంధించినవే ఉంటున్నాయి. ఫిజికల్ క్రైమ్ తగ్గుతుండగా ఆన్లైన్ క్రైమ్ పెరుగుతోంది. అయితే పెరుగుతున్న కేసులకు తగ్గట్లుగా సిబ్బంది లేకపోవడంతో ఛేదించడం కష్టమవుతోంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో బ్యాంకులతో పాటు సామాన్యుల డబ్బులు కొట్టేస్తున్న సైబర్ నేరగాళ్లను పట్టుకోవడానికి ప్రైవేట్ సైబర్ నిపుణుల హెల్ప్ తీసుకుంటున్నారు సిటీ పోలీసులు. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడుకొని అమాయకులను మోసం చేస్తూ డబ్బులు కొట్టేస్తున్నారు. సామాన్యులను టార్గెట్ చేస్తే తక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయనుకున్న సైబర్ కేటుగాళ్లు బ్యాంకులు, పెద్ద పెద్ద కంపెనీలను టార్గెట్ చేస్తున్నారు. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు కొట్టేస్తున్నారు. ఓటీపీ, కేవైసీ, గూగుల్ లింక్స్ తో కాకుండా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో సర్వర్లు హ్యాక్ చేస్తూ జాక్పాట్ కొడుతున్నారు. ఓఎల్ఎస్ మోసాలు, ఓటీపీ, కేవైసీ, గూగుల్ లింక్స్ లాంటి మోసాలను సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదిస్తున్నా సర్వర్ల హ్యాకింగ్ కేసులు డీల్ చేయడం సాధ్యం కావట్లేదు. క్రిమినల్స్ అప్డేట్ అవుతున్నట్టుగా సైబర్ క్రైమ్ పోలీసులు కాలేకపోతున్నారు. దాంతో ఇలాంటి కేసులు సాల్వ్ చేయలేకపోతున్నారు సిసిఎస్ పోలీసులు. మహేష్ బ్యాంక్ కేసులో సర్వర్లు హ్యాక్ చేసి 14 కోట్లు కొల్లగొట్టారు సైబర్ నేరగాళ్లు. ఈ కేసులో 3 నెలలు కష్టపడి 23 మందిని అరెస్టు చేశారు పోలీసులు. అందుకు 58 లక్షల ఖర్చయ్యాయి. నైజీరియాకు చెందిన ప్రధాన నిందితుడు బ్యాంకు సర్వర్లను హ్యాక్ చేసి ఇక్కడ కొందరు గ్యాంగ్ను ఏర్పాటు చేసుకుని కొల్లగొట్టిన డబ్బులను ప్రైవేట్ అకౌంట్స్ కి బదిలీ చేశాడు. ఈ కేసు సాల్వ్ చేయడంలో సైబర్ క్రైమ్ పోలీసులకు ఇబ్బందులు ఎదురవడంతో ప్రైవేట్ హ్యాకర్స్ సాయం తీసుకున్నారు. కస్టమర్ల కోసం ఎన్నో పేమెంట్ గేట్వేలు అందుబాటులోకి వచ్చాయి. ఎక్స్సిలికా సంస్థకి చెందిన పేజీ అనే పేమెంట్ గేట్వే సర్వర్లను హ్యాక్ చేసి మార్చి 16న 53 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడో నేరగాడు. దర్యాప్తు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులకు ఎలాంటి లింకు దొరకలేదు. హ్యాకర్ ని కనిపెట్టలేకపోయారు. దీంతో ప్రైవేట్ ఎథికల్ హ్యాకర్ సాయంతో నిందితుడిని అరెస్టు చేశామన్నారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. నిందితుడు దినేష్ ని విజయవాడలో అరెస్టు చేసిన పోలీసులు అతడిని ప్రశ్నించగా గతంలో ఢిల్లీ, ముంబైకి చెందిన పేమెంట్ గేట్వేల సర్వర్లు హ్యాక్ చేసి 3 కోట్లకు పైగా కొల్లగొట్టినట్టు విచారణలో తెలిపాడు. ఇలాంటి కేసుల్లో ప్రైవేట్ ఎథికల్ హ్యాకర్ల హెల్ప్ తీసుకుంటున్నామంటున్నారు సిపి. రాబోయే రోజుల్లో ప్రతి పిఎస్ లో ఓ సైబర్ క్రైమ్ టీమ్ ని పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఏదైతే ఆన్లైన్ నడుస్తూ ఉందో అన్ని రంగాల్లో ఈ సైబర్ క్రైమ్ కేసెస్ నమోదవుతున్నాయి. వచ్చే రోజుల్లో దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవసరం ఉంది. ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్ దర్యాప్తు గురించి సామర్థ్యం, స్పెషల్ టీమ్స్, దానికి తగిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో, సైబర్ క్రైమ్ దర్యాప్తు చేయడానికి స్పెషల్ స్కిల్స్ ఏదైతే ఉందో, ట్రైనింగ్, అదంతా ఇచ్చే అవసరం ఉంది. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు మూలధన ఖాతా నుంచి 196 లక్షలు మాయమైన కేసులోనూ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రైవేట్ ఎథికల్ హ్యాకర్ సాయం తీసుకున్నారు. ఓ నైజీరియన్ అపెక్స్ బ్యాంకు సర్వర్ హ్యాక్ చేసి డబ్బు కొట్టేశాడు. ఇలా అనేక కీలక కేసుల్లో సైబర్ క్రైమ్ పోలీసులు ప్రైవేట్ హ్యాకర్ సేవలు తీసుకుంటున్నారు. రోజు రోజుకి ఈ తరహా కేసులు పెరుగుతుండటంతో సైబర్ క్రైమ్ పోలీసుల సంఖ్యను పెంచడంతో పాటు ఉన్నవారికి శిక్షణ ఇవ్వాలంటున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్.
మార్చురీ కాంట్రాక్టు ఉద్యోగి రాజును సస్పెండ్ చేశారు ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ నాగేందర్. డెడ్ బాడీని మార్చురీలో పెట్టడానికి డబ్బులు డిమాండ్ చేశాడని తెలియడంతో అతన్ని వెంటనే విధుల నుంచి తప్పించామని చెప్పారు. ఉస్మానియా దవాఖానాలో ఎవరు అవినీతికి పాల్పడ్డా సహించేది లేదన్నారు. ఫిర్యాదులు, సూచనలు, సలహాల కోసం హాస్పిటల్లో కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేశామన్నారు నాగేందర్. డెడ్ బాడీని ప్రిజర్వ్ చేయడానికి తీసుకొని రావడం జరిగింది. వాళ్ళ మధ్యలో వాగ్వాదం చేయడం జరిగింది. వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు 1000 రూపాయలు అడుగుతున్నారని చెప్పేసి దానికి మా దృష్టికి రాగానే మేము ప్రాథమిక విచారణ జరిపి ఆ యొక్క సిబ్బంది ఎవరైతే రాత్రి నైట్ డ్యూటీలో ఉన్నటువంటి సిబ్బంది రాజు అనే సిబ్బందిని ఇమీడియట్గా విధుల నుండి తీసేయడం జరిగింది. తర్వాత వాళ్ళ పేషెంట్ యొక్క అటెండర్లను ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత వాళ్ళని కూడా విచారణ చేసి ఏ విధమైనటువంటి యాక్షన్, లీగల్ యాక్షన్స్కి ఏమైనా తీసుకోవాల్సి వస్తే తీసుకోవడం జరుగుతుంది. తర్వాత గ్రీవియన్స్ కమిటీ అని ఒక ఓపీలో ఒకటి, ఆర్ఎంఓ రూమ్లో ఒకటి పెట్టడం జరిగింది. కంప్లైంట్ బాక్స్ కూడా పెట్టడం జరిగింది. మాకు చెప్పుకోలేని ఎవరైనా ఊరు నుండి వచ్చే వాళ్ళు చెప్తే మాకు ట్రీట్మెంట్ సరిగా అందదేమని భయం ఇట్లా ఉంటే అందులో రాసి వేస్తే నేను ఎప్పటికప్పుడు చూసి దానికి తగినటువంటి యాక్షన్. పంజాగుట్టలో టీవీ నటి మైథిలి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. భర్త అతని ప్రియురాలతో కలిసి వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది మైథిలి. వాళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే మనస్తాపంతో తన కూతురు ఆత్మహత్యాయత్నం చేసిందని మైథిలి తండ్రి ఆరోపించారు. తన కూతురిని వేధించిన వారిని అరెస్ట్ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆమెకు జరిగిన భర్త ద్వారా జరిగిన అన్యాయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేస్తే గత 8 నెలలుగా ఇంతవరకు స్పందించకుండా కాలాతీతం చేసి నిర్లక్ష్య సమాధానం చెప్తున్న పంజగుట్ట ఇన్స్పెక్టర్ గారి నిర్లక్ష్య ధోరణి, తర్వాత సంబంధిత అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల తీవ్ర మనస్తాపానికి గురై ఈ రకంగా ఆత్మహత్యకు కూడా వెనుకకు పోకుండా పంజగుట్ట ఎవరైతే సంబంధిత ఎస్ఐ ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఉన్నారో ఆయనకు వీడియో కాల్ చేసి నేను ఇట్లా నా సమస్యను తీర్చమంటే 8 నెలలుగా మీరు తాత్సారం చేస్తున్నారు, తక్షణమే చేసేయండి, నేనైతే ఆత్మహత్య చేసుకుంటున్నాను, నాకు న్యాయం చేయండి, నేను చచ్చిపోయినా కూడా నా పిల్లలకు న్యాయం చేయండి, వాళ్ళ నుంచి నేను ఏదైతే కోరుతున్నానో నాకు సంబంధించిన ఆస్తి సంబంధించి బంగారం కావచ్చు, 60 తులాల బంగారము, 13 లక్షల రూపాయలు, అదేవిధంగా నా బండ్లు, నా పాస్పోర్టు, నా బీటెక్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా తక్షణమే అందించాలా, సంబంధిత నిందితులను అరెస్ట్ చేసి వారికి శిక్ష పడేలా చర్యలు కైగొనాలని కోరుతున్నానని చెప్పేసి నేను వారి ద్వారా నేను తెలియజేస్తున్నాను. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సులేమాన్ నగర్ ప్రధాన రహదారిపై రాత్రికి రాత్రి అక్రమంగా వెలిసిన కట్టడాల్ని కూల్చేశారు టౌన్ ప్లానింగ్ అధికారులు. తిరిగి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే సులేమాన్ నగర్లో పర్మిషన్ లేకుండా 4 వెంచర్లు ఉన్నా వాటిని పట్టించుకోకుండా తమపై అధికారులు ప్రతాపం చూపిస్తున్నారని చిన్న వ్యాపారులు అంటున్నారు. వెంటనే అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోకపోతే జీహెచ్ఎంసీ ఆఫీస్ని ముట్టడిస్తామన్నారు. सुबह हमारे टाउन प्लानिंग जीएचएमसी हमारे 12 इमाम से लेकर चिंतलमेट तक गरीब लोगों के पेट पे लात मार रही है. मैं एक बात पूछना चाह रहा हूँ ये जीएचएमसी और टाउन प्लानिंग से, भाई आप लोग बड़े बड़े अपार्टमेंट बन रहे हैं, वहाँ पर नहीं पूछते क्यों? वहाँ पर आपको मिल रहा पैसा. ये फुटपाटी ज़िंदगी करने वाले, कोई टायर पंचर दुकान वाला है, कोई छोटा मोटा काम करने वाला है. यहाँ पर सुलेमान नगर डिवीज़न में 3 वेंचर चल रहे हैं ऑलरेडी. वो वेंचर आप कुछ भी वहाँ पे तवज्जो नहीं दे रहे. और एक बात है, तालाब पूरा कब्जा किया जा रहा है, वहाँ पर भी आपको टोकन मिले हुआ है. ये बड़े बड़े पैसे ले रहे हैं आप लोग. హైదరాబాద్ అల్వాల్ జొన్నబడ్డలో విషాదం జరిగింది. బిల్డింగ్ మరమ్మతులు చేస్తుండగా 5వ అంతస్తు నుంచి అభయ్ కుమార్ అనే కూలీ కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో రక్తం బాగా పోవడంతో స్థానికులు హాస్పిటల్కి తరలించే లోపే అతడు చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్కి తరలించారు. చదువులు పూర్తి కాకముందే విద్యార్థులు తమ టాలెంట్ బట్టి కొలువు సాధించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ చక్కని అవకాశం కల్పించింది. అంబేద్కర్ కాలేజ్లో నిర్వహించిన జాబ్ మేళాకు మంచి స్పందన వచ్చింది. ఇందులో 23 టాప్ కంపెనీలు పాల్గొన్నాయి. మొత్తం 529 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థుల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో జాబ్ మేళాను నిర్వహించారు.
23 టాప్ కంపెనీలు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. అంబేద్కర్ విద్యా సంస్థల విద్యార్థులకు చదువులతో పాటు ఉపాధి కల్పిస్తున్నామన్నారు ఇన్స్టిట్యూషన్ సెక్రటరీ గడ్డం వినోద్. ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ కారణంగా ఉద్యోగ అవకాశాలు తగ్గాయని, కానీ తమ కాలేజ్ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దని చదువు పూర్తి కాకముందే ఉద్యోగం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. And we are being in the heart of the city. The education norms in our college have been absolutely making people understand the reality of life. So I once again, like all the students who wants to work hard, you have a great opportunity, impress yourself, try to see that the places people are going to take interview with you, exhibit your internal confidence. విద్యార్థుల అర్హతలకు తగినట్టుగా కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. తక్కువ ఫీజుతో క్వాలిటీ విద్యను అంబేద్కర్ విద్యా సంస్థలు అందించిందన్నారు స్టూడెంట్స్. ఇలాంటి అవకాశం కల్పించినందుకు అంబేద్కర్ విద్యా సంస్థల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్లైట్మెంట్, సెకండ్ వన్ ఇస్ ఎడ్యుకేషన్ అండ్ థర్డ్ వన్ ఇస్ ఎంప్లాయ్మెంట్. ఇలాగ ఉన్నాము, చదువుతున్నాము, ప్లస్ దీనికి అప్లై కూడా చేసినాము. ఇక్కడ 22 కంపెనీస్ వరకు వచ్చినాయి. మేము మా ఇన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, మా చైర్మన్ సార్ డాక్టర్ జి వెంకటస్వామి సార్కి, ప్లస్ సెక్రటరీ జి వినోద్ సార్ గారికి అండ్ కరస్పాండెంట్ మేడం సరోజా మేడం గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో అంబేద్కర్ విద్యా సంస్థల డైరెక్టర్ రామకృష్ణ మోహన్ రావు పాల్గొన్నారు. జాబ్ మేళా ద్వారా విద్యార్థులకు కొలువులిచ్చిన కంపెనీల ప్రతినిధులను అంబేద్కర్ విద్యా సంస్థల యాజమాన్యం అభినందించింది. వినోద చందావత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మారుమూల పల్లెలోని పేద కుటుంబంలో పుట్టి ఇప్పుడు తన తోటి వారికి ఆదర్శంగా నిలుస్తోంది. బతుకుదెరువు కోసం చేపలు అమ్ముతూనే చదువు కంప్లీట్ చేసుకుని తన కాళ్ళ మీద తాను నిలబడుతూ తోటి వారికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. వినోద చేస్తున్న బిజినెస్ ఏంటి, ఆమె విజయం వెనుక ఉన్న కష్టమేంటో ఇప్పుడు చూద్దాం. చెర్లపల్లి ఫేజ్ 3 మహాలక్ష్మి నగర్ ఎటు చూసినా పరిశ్రమలే. ఏ కంపెనీ గురించి ఎంక్వైరీ చేసినా వాటికి ఓనర్లు మగవాళ్లు మాత్రమే. అలాంటి ఏరియాలో శ్రీ మల్హరి మసాలా పేరుతో ఓ సంస్థ స్థాపించింది వినోద చందావత్. వినోద ఒక సాధారణ గిరిజన యువతి. అమ్మ సక్కుబాయి, నాన్న నాగేశ్వరరావు నాయక్. వెనక ముందు ఆస్తులేమీ లేవు. ముగ్గురు ఆడపిల్లలే పుట్టారనే మనస్తాపంతో నాగేశ్వరరావు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడంతో అన్ని తానై పిల్లల్ని పెంచింది వినోద తల్లి. పాల్వంచ రాజీవ్ గాంధీ మార్కెట్లో చేపల షాపులు నడుపుతూ కుటుంబాన్ని పోషించేది. దీంతో పెద్ద కూతురిగా వినోదపైనే బాధ్యత పడింది. పొద్దున్నే లేవటం, చేపలని అన్లోడ్ చేసుకోవటం, షాప్ చూసుకోవటం, రోజంతా ఆ పనులతోనే గడిచిపోయేది. స్కూల్ కి, కాలేజీకి సరిగా వెళ్లకుండా చదువులో ముందుండేది వినోద. పని, చదువును బ్యాలెన్స్ చేసుకునేది. పొద్దున్నే షాప్ తెరిచి పని చేసుకునే సైకిల్ మీద కాలేజీకి వెళ్లేది. కొన్నిసార్లు తోటి విద్యార్థులు హేళన చేసినా వినోద బాధపడేది కాదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏదైనా సాధించాలన్న తపన, పట్టుదలతో చదువు కొనసాగించింది. కాకతీయ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక గ్రూప్స్ కోసం కోచింగ్ కూడా తీసుకుంది. ఆర్థిక ఇబ్బందులు రావడం, 9 to 5 జాబ్ చేయటం ఇష్టం లేక బిజినెస్ లోకి అడుగుపెట్టింది. తన వ్యాపారం వెనుక ఎన్నో ఇబ్బందులు, బాధలు ఉన్నాయంటోంది వినోద. నేను హైదరాబాద్కి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా రావాలి అని చెప్పేసి నా జర్నీ అనేది నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పటి నుంచి మొదలవ్వడం జరిగింది. ప్రిలిమ్స్ రాశానండి. ప్రిలిమ్స్ క్లియర్ చేశాను. ప్రిలిమ్స్లో మెయిన్స్కి వెళ్ళాలి అనుకున్న సమయానికి నేను ఎప్పటికైనా సరే నేను ఒక వ్యాపారవేత్తగా, ఒక మహిళా వ్యాపారవేత్తగా చూడాలని చెప్పేసి అనుకున్న నా ధ్యేయం అయితే ఉందో దాన్ని నేను మనసులో పెట్టుకోవడం జరిగింది. అందుకే నేను గ్రూప్స్ ఇవ్వలేకపోయాను. సో అక్కడి నుంచి మొదలైంది ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని చెప్పేసి. తన కళ నిజం చేసుకోవడానికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నుంచి హైదరాబాద్ కి వచ్చింది. కాచిగూడలో మల్హరి ఫుడ్స్ పేరుతో చిన్న షాప్ తెరిచింది. స్థానికంగా తయారు చేసే పచ్చళ్ళు, మసాలాలు, పొడులు అమ్మేది. ఓ చిన్న షాప్ ని సంస్థగా ఏర్పాటు చేయాలన్న పట్టుదల కలిగింది. లోన్ కోసం పెడితే ఏడాది పాటు కాళ్లరిగేలా తిప్పించుకున్నాయి బ్యాంకులు. దీంతో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన స్టాండప్ ఇండియాలో CGTMSE స్కీమ్ కింద లోన్ తీసుకున్నానంటోంది. నేననేది హైదరాబాద్ వచ్చిన తర్వాత బ్యాంకర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఎదుర్కొన్నది ఏంటంటే, నార్మల్గా అయితే లోన్స్ రావమ్మా, ఎవరు చెప్పారు, కొలాటరల్ పెట్టండి, మీకు ఏదైనా కొలాటరల్ ఉందా, ఇల్లున్నా, భూమి ఉన్నా అవి పెట్టండి, మేము లోన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ కాన్స్టిట్యూషనల్ రైట్ ఏంటంటే మనకి కొలాటరల్ ఫ్రీ లోన్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఆల్సో మీ ప్రాజెక్టులో అండ్ మీ ప్రోడక్ట్లో సత్తా ఉండి డెఫినెట్లీ మీరు దీన్ని ముందుకు తీసుకెళ్తామన్న ధైర్యం, నమ్మకం మీ మీద మీకుంటే అప్పుడు ఏ బ్యాంకర్ అన్నా మీకు సపోర్ట్ చేస్తారనేది అది నా నుంచే నేను తెలుసుకున్నాను.
చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో మల్హరి మసాలా అండ్ ఆర్గానిక్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ ప్రారంభించింది. మొత్తం 24 రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ మసాలాలను మార్కెట్లోకి తెచ్చింది. నమస్తే కిచెన్ పేరుతో పచ్చళ్లు, వివిధ రకాల పొడులని కూడా లాంచ్ చేసింది. డిమార్ట్, క్యూమార్ట్ లాంటి రిటైల్ దిగ్గజాలతో పాటు ఆన్లైన్ ప్లాట్ఫామ్లోనూ తన ప్రొడక్ట్స్ అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం మల్హరి మసాలా ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు అమెరికా, దుబాయ్, యూకే లాంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. తన సంస్థలో 13 మంది మహిళలకు ఉద్యోగాలు కల్పించిన వినోద త్వరలోనే తన సంస్థని విస్తరించి మరింత మందికి ఉపాధి కల్పిస్తానంటోంది. ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవ్వాలి అనుకున్నది ఎందుకంటే ఇప్పుడు నేను ఏ వ్యాపారం చేసినా, ఏ బిజినెస్ చేసినా, ఏ జాబ్ చేసినా కానీ నేను ఒక్కదాన్నే కాదు, నాతో పాటు నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలి. నాతో పాటు నేను కాకుండా వాళ్ళు కూడా ముందుకు వెళ్ళాలి, నాతో సమానంగా ప్రయాణం చేయాలనే సంకల్పం కూడా నాకు చిన్నప్పటి నుంచే నేను చూసుకోవడం జరిగింది. సో అదేవిధంగా ఈరోజు మన కంపెనీలో మీరు చూసుకుంటే 13 మంది మహిళలకి మనము ఉద్యోగాన్ని కల్పిస్తున్నాము. వాళ్ళ కుటుంబాలకు సంబంధించి ఎటువంటి అవసరాలైనా సరే మనం చూసుకోవడం జరుగుతుంది. కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి ఎలాంటి సాయం అందకున్నా తన కృషి, పట్టుదలతో ఈ స్థాయికి చేరానంటోంది వినోద. పిల్లలని 9 to 5 ఉద్యోగాలు చేయాలని కాకుండా ఉద్యోగ అవకాశాలు సృష్టించేలా తయారు చేయాలని సూచిస్తోంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంటీరియర్ డిజైనర్స్ ఎక్స్పో హైదరాబాద్ వేదిక కానుంది. తెలంగాణ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ థీమ్తో నిర్వహిస్తున్న ఈ ఎక్స్పోను హెచ్ఐసిసిలో జూన్ 2 నుంచి 5 వరకు నిర్వహిస్తున్నారు. ఈ ఎక్స్పోలో 120కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. 3 రోజుల పాటు జరిగే షోలో దాదాపు 3000 మంది సందర్శకులు హాజరవుతారన్నారు నిర్వాహకులు. Designers Hyderabad regional chapter, which is one of the leading chapters across the country, is conducting their flagship event, the 4th edition of the IIID Design Showcase Insider X 2022. It is being held on 3rd, 4th and 5th of June at the High-Tex exhibition halls. వాళ్ళని ఆర్టిజన్స్ని, వీవర్స్ని, క్రాఫ్ట్స్మెన్ని ఫ్రమ్ ద క్రాఫ్ట్ ఇండస్ట్రీ నుంచి వీఆర్ యాక్చువల్లీ ప్రమోటింగ్ దెమ్. సో దట్ ఈస్ ద రీజన్ ఈ ఒక ప్లాట్ఫామ్, షోకేస్ ప్లాట్ఫామ్ గురించి ఎందుకు ఇచ్చామంటే వాళ్ళకి వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి వీఆర్ గోయింగ్ టు గెట్ అ డిస్ప్లే చేసుకొని స్టూడెంట్స్ వర్క్షాప్ ఆర్గనైజ్ చేసుకొని వాళ్ళ ద్వారా స్టూడెంట్స్కి ఈ ఆల్ దీస్ వర్క్షాప్స్ విల్ బి కండక్టెడ్. ఇల్లు అనేది ఒక డ్రీమ్ అందరికీ. సో దాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దుకోవడం అనేది అసలు ప్రతి ఒక్క మనిషికి ఉన్న ఒక డ్రీమ్ అనమాట. ఎంత వ్యత్యాసం ఉంటే అన్ని వైవిధ్యమైన ఆప్షన్స్ మనకి ఉంటాయి. సో కానీ వీటన్నిటినీ కూడా ఒక కామన్ ప్లాట్ఫామ్ కింద తీసుకురావడానికి ఒక డిజైన్ ఫ్రాటర్నిటీ అనే ఒక ఆర్గనైజేషన్, సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంటీరియర్ డిజైనర్స్ అనే ఒక ఆర్గనైజేషన్, సో ఈ ప్రోడక్ట్స్ కానివ్వండి, డిజైనర్స్ కానివ్వండి, వీటిల్లో ఉన్న నైపుణ్యతలు కానివ్వండి, అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి సంస్కృతి సంప్రదాయాల నుంచి వచ్చిన కళలు వాటిని కూడా ఇంటిగ్రేట్ చేస్తూ ఈ షోకేజ్ అనేది ఒక ఈవెంట్గా డిజైన్ చేయడం అయింది. బంగారం కొనటమే కాదు, అది స్వచ్ఛమైందా కాదా అన్నది కూడా గుర్తించాలి. మనం పెట్టిన డబ్బులకు నాణ్యమైన బంగారం తీసుకుంటున్నామా లేదా అన్నది తెలుసుకోవాలంటే హాల్ మార్క్ మాత్రమే ప్రమాణం. అందుకే గోల్డ్పై హాల్ మార్క్ ముద్రను తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ విధానాన్ని కొన్ని క్యారెట్స్ ఆర్నమెంట్స్ పైనే గత ఏడాది నుంచి అమలు చేస్తున్నారు. కానీ రేపటి నుంచి అన్ని క్యారెట్స్ ఆభరణాలపైన హాల్ మార్క్ తప్పనిసరిగా వేయాలని BIS నోటిఫికేషన్ జారీ చేసింది. గతేడాది జూన్ 23 నుంచి మొదటి దశలో దేశంలోని 256 జిల్లాల్లో హాల్మార్క్ విధానాన్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అమలు చేస్తోంది. దాంతో దేశంలో రోజుకి దాదాపు 3 లక్షల గోల్డ్ ఆర్టికల్ కి హాల్మార్క్ ముద్ర వేస్తున్నారు. గతంలో కొన్ని క్యారెట్స్ ఆభరణాలకి దీన్ని పరిమితం చేశారు. కానీ ఈ ఏడాది జూన్ 1 నుంచి క్యారెట్స్ తో సంబంధం లేకుండా ప్రతి బంగారు ఆభరణంపై జ్యువెలరీ వ్యాపారులు హాల్మార్క్ తో అమ్మాల్సి ఉంటుంది. 20, 23, 24 క్యారెట్స్ గోల్డ్ పైన అదనంగా 32 జిల్లాల్లో హాల్మార్క్ విధానం తప్పనిసరి చేసిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. బంగారు ఆభరణాలకు హాల్మార్క్ వేయటం వల్ల కస్టమర్స్ మోసపోకుండా ఉంటారని అంటున్నారు వ్యాపారులు. ప్రతి ఆభరణానికి సంబంధించిన స్వచ్ఛత రికార్డ్ వ్యాపారుల దగ్గర కూడా ఉంటుందంటున్నారు. ఇంకా కస్టమర్ కోసం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు BIS కేర్ అనే యాప్ వచ్చింది. ఆ యాప్లో మీరు చెక్ చేసుకోవచ్చు ఏం క్యారెట్ బంగారం ఉంది, ఎంత ఉంది. లేకుంటే మీరు తీసుకోవద్దు. హాల్ మార్కింగ్ ఉంటేనే తీసుకోవాలా, లేకుంటే తీసుకోవద్దు. మాకు కూడా బెనిఫిట్ ఉంది, కస్టమర్కి కూడా బెనిఫిట్ ఉంది. మాకేం బెనిఫిట్ ఉంది అంటే ఇప్పుడు 6 వెరైటీనే ఉంది. అప్పుడైతే కస్టమర్ అవసరాలు ఏం కావాలంటే అట్లా తయారు చేస్తుండే, ఏముంది మాకు కూడా తెలియకపోతుండే. ఇప్పుడైతే ఖచ్చితంగా శుద్ధత తెలుస్తుంది మాకు కూడా, కస్టమర్కి కూడా మేము క్లారిటీ ఇవ్వచ్చు.
కస్టమర్ తమ బంగారంలో స్వచ్ఛత తెలుసుకోవడానికి ఏ BIS గుర్తింపు పొందిన సెంటర్లలో అయినా టెస్ట్ చేయించుకోవచ్చు. అందుకోసం 4 ఆభరణాలకు 200 రూపాయలు, 5 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఒక్కొక్క దానికి 45 రూపాయల చొప్పున అదనంగా వసూలు చేస్తారు. డిజిటల్ పేమెంట్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ఆప్షన్ని వాడుతున్నారు జనం. టీ స్టాల్ నుంచి 5 స్టార్ హోటల్ దాకా ప్రతి చోట డిజిటల్ పేమెంట్ స్కాన్ బోర్డులు కనిపిస్తున్నాయి. గతంలో డైరెక్ట్గా క్యాష్ని ఇచ్చేవారు, కానీ ఇప్పుడు ఏం కొనాలన్నా కరెన్సీకి బదులు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. దీంతో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం ఇలా ఏదో ఒక డిజిటల్ పేమెంట్ యాప్ ప్రతి మొబైల్లోనూ ఉంటుంది. బిల్ ఎంతైనా పర్వాలేదు, పాకెట్లో మనీ ఉన్నా లేకున్నా ఈజీగా ఈ యాప్స్తోనే పేమెంట్స్ చేస్తున్నారు జనం. దాంతో ప్రతి ఒక్క వ్యాపారి ఈ డిజిటల్ పేమెంట్ ఆప్షన్స్ అందుబాటులో తెస్తున్నారు. ఏటీఎంల చుట్టూ తిరగకుండా ఈజీగా స్కానింగ్తో మనీ పంపుతున్నారు. ఆన్లైన్లో షాపింగ్ చేసిన, కిరాణా షాపులో సరుకులు కొన్నా జేబుల్లోంచి జనం పైసలు తీయట్లేదు. డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను స్వైపింగ్ చేస్తున్నారు, లేదంటే గూగుల్ పే, పేటీఎం లాంటి సర్వీసులు వాడుతున్నారు. నిత్య అవసరాల నుంచి మెడిసిన్స్ దాకా ఏది కొనాలన్నా ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నారు. టీ స్టాల్స్, పాన్ షాపులు, టిఫిన్ సెంటర్లలోనూ డిజిటల్ పేమెంట్స్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. క్యాష్ ఇస్తే ఉండే, ఇప్పుడు క్యాష్ లేదు, ఏటీఎం ఇస్తుందో, క్యాష్ అసలేదు. 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు ఎట్లా క్యాష్ పేటీఎం చేస్తుంది. కారవాళ్ళు బిజినెస్ లేదా, పేటీఎంఏ పోతుంది మీద. క్యాష్ ఇచ్చి ఆకులు వగేరా సిగరెట్ తీసుకొద్దా ఉండే, ఇప్పుడు పేటీఎం మీద పెడుతుంది. క్యాష్ వల్ల కరోనా వస్తుందని చెప్పేసి అన్నట్టు ఎప్పటి నుంచి అయితే పబ్లిక్లో స్ప్రెడ్ అయిందో అప్పటి నుండి అయితే 5 రూపీస్ అయినా సరే, 2 రూపీస్ అయినా సరే ఆన్లైన్ పేమెంటే చేస్తారు. చిన్న వ్యాపారులకు ఈ యాప్స్తో చిల్లర సమస్య తీరుతోంది. కరోనా టైం నుంచి వీటి వినియోగం బాగా పెరిగిందంటున్నారు వ్యాపారులు. వయసుతో సంబంధం లేకుండా అందరూ డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నట్లు చెప్తున్నారు. 5 రూపాయల టాబ్లెట్ నుంచి 10-20 వేల రూపాయల దాకా ఆన్లైన్లోనే పే చేస్తున్నట్లు చెప్తున్నారు వ్యాపారులు. ఇంతకుముందు అయితే క్యాష్ ఇస్తా కానీ చేంజ్ది అది ఇది ప్రాబ్లం నడుస్తూనే ఉంటా. ఇప్పుడు డిజిటల్ పేమెంట్ వచ్చిన నుంచి చాలా డబ్బుల గురించి కూడా ఏం టెన్షన్ ఉండలేవు, కానీ మనీ కూడా సేఫ్ అవుతుంది. డిజిటల్ పేమెంట్ అయితే చాలా మంచిగానే ఉన్నాయి. ప్రతి మనిషి డిజిటలే చేస్తున్నా, అసలు పాకెట్లో డబ్బులే ఉండలేవు. కరోనా రాకముందుకు చాలా మంది క్యాష్ ఇస్తుండే, కానీ ఇప్పుడు కరోనా వచ్చినప్పటి నుంచి అన్నీ తగ్గింది. అందరూ ఆల్మోస్ట్ డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు. గూగుల్ పే, ఫోన్పే, ఆల్మోస్ట్ అందరూ యంగ్ కానీ ఓల్డ్ కానీ ఎవరైనా కానీ కంపల్సరీ అయితే డిజిటల్ పేమెంట్ చేస్తారు. గతంలో డిజిటల్ పేమెంట్స్ యాప్స్ వాడాలంటే భయపడిన వాళ్ళంతా ఇప్పుడు బాగా అలవాటు పడ్డారు. కానీ తెలియని వారికి ఓటీపీ, యూపీఐ నంబర్షిప్ చేయొద్దని సైబర్ క్రైమ్ నిపుణులు చెప్తున్నారు. సనత్ నగర్ కరెంట్ ఆఫీసులో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. 2 ఉద్యోగులు భరత్ నగర్లో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి కాంట్రాక్ట్ తీసుకున్నాడు. అయితే 25,000 రూపాయల లంచం ఇస్తేనే అనుమతులు మంజూరు చేస్తామంటూ 3 నెలలుగా ఆఫీస్ చుట్టూ తిప్పించుకున్నారు అధికారులు. దీంతో చేసేది లేక ఈ నెల 18న ఏఈ అవినాష్కి 15,000, లైన్ ఇన్స్పెక్టర్ కృపానందరెడ్డికి 3,500 ఇచ్చాడు భాస్కర్ రెడ్డి. ఇంకా 10,000 ఇవ్వాలంటూ ఇబ్బంది పెట్టడంతో ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించాడు భాస్కర్ రెడ్డి. ఇవాళ ఏఈ, లైన్ ఇన్స్పెక్టర్ కి 10,000 ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. 2 అధికారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏదైనా డిమాండ్ చేస్తున్నారు అఫీషియల్ జాబ్, వాళ్ళు చేయాల్సిన జాబ్ చేయడానికి అంటే మా దగ్గర డైరెక్ట్గా నెట్లో మా నెంబర్ అవైలబుల్ ఉంటుంది. లేదంటే 9440646134 నెంబర్కి కాల్ చేసినా కానీ మేము ఇమీడియట్గా డిమాండ్ కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళకి ఎట్లా అప్రోచ్ కావాలనేది చెప్పి వాళ్ళు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఎట్లాంటి కంప్లైంట్ ఉన్నది ఇమీడియట్గా యాడ్ చేస్తాం. ఒక ఫైల్ అప్లై చేశానండి భరతనగర్ శక్తినగర్ రోడ్లోకి. అయితే మార్చ్ 1 తారీఖు నుంచి అప్లై చేస్తే యాజ్ ఆన్ టుడే వరకు ఇబ్బంది క్రియేట్ చేస్తూనే ఉన్నాం. అడిగిన డబ్బులు కూడా ఇచ్చాము. 25,000 రూపాయలు అడిగితే 15,000 రూపాయలు ఫస్ట్ టైం ఇచ్చాము. తర్వాత మళ్ళీ ఇంకో 10,000 అడిగారు, అది కూడా ఇచ్చాము. అప్పుడు కూడా ఇవ్వాలని అనిపించలా నాకు. నేను తీసుకున్న వర్క్ ఒక కాంట్రాక్టర్తో ఏఈ గారు కుమ్మక్కయ్యి ఈయన కలిసి నన్ను చాలా ఇబ్బంది క్రియేట్ చేశారు. మాకు వేరే సోర్స్ లేక ఏసీబీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వబట్టి రెడ్ హ్యాండెడ్గా పట్టి. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.